ఇక ఎంపీ కేసినేని నాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. 8 కోట్లు ఖర్చు పెట్టి కడతాం, కానీ నాకు తెలిసి దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మొత్తం మళ్ళీ వెళ్ళి రైల్వే స్టాప్లో డ్రైనేజ్ అంతా కలుస్తుంది, పంట పొలాలకు పనికిరాదు, పొల్యూషన్ తగ్గదు. దీన్నే 2 కోట్లతో రూట్ జోన్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్ పెట్టుకుంటే మనం దీనికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎకో సిస్టమ్ కూడా బ్యూటిఫుల్ గా డెవలప్ అవుతుంది. అంటే ఏంటంటే నేను చెప్పేది, రాజకీయ నాయకులకి అధికారులకి ఎక్కడ కోఆర్డినేషన్ లేదు. అధికారులు వాళ్ళ దారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడా కూడా రాజకీయ నాయకులను లెక్క చేసే పరిస్థితి ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళని సంప్రదించి సివరేజ్ ప్లాంట్ కట్టిద్దాం, లేకపోతే ఏ రకంగా ఈ నగరాన్ని మనం సుందరీకరించుకుందాం, ఈ నగరాన్ని మంచిగా ఉంచుకుందాం, ఒక టోటల్ ఇంటిగ్రేటెడ్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్ తీసుకొద్దాం. ఈ అడ్హాక్ డెసిషన్స్, టెంపరీ డెసిషన్స్ తప్ప నాకు ఎక్కడ అయితే కోఆర్డినేషన్ కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టానికి ఈరోజు నిజంగా కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఇంతవరకు విజయవాడలో తీసుకున్న ఏ డెసిషన్ కూడా ఏ అధికారి కూడా నాకు తెలిసి మా మేయర్తో కానీ, మా ఎమ్మెల్యే గారితో కానీ, మా మినిస్టర్ గారితో కానీ, మాతో కానీ ఎక్కువ సంప్రదించడానికి జరిగిందని చెప్పుకోవడానికి నేను సందర్భంగా పబ్లిక్ గా చెప్తా ఉన్నా. మరి ఎందుకు మమ్మల్ని ప్రైజ్ అనుకున్నారంటే మాకే అర్థం కావట్లేదు ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో అధికార రాజ్యంగా ఉంది. ఇక్కడ పోలీస్ కమిషనర్ ఉన్నాడు, ఆయన మరి కాశ్మీర్లో లేదు, బాంబేలో లేదు, ఢిల్లీలో లేదు, నైట్ డామినేషన్ అంట. అంటే ఈయన ప్రతి ఏదో అసలు మన సిటీ క్రైమ్ సిటీనా? మన సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ఈయన రాకముందు మన సిటీలో ప్రజలు రోజు కొట్టుకుంటా ఉన్నారా? ఈయన వచ్చాడు నైట్ డామినేషన్ పెట్టి దాని ఏదో పెద్ద అంతర్జాతీయ స్థాయిలో క్రిమినల్ నగరంగా విజయవాడ చిత్రీకరిస్తాడు. మాకు తెలియదు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకు చెప్పరు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ప్రజాప్రతినిధులు ఏం పని తెచ్చుకోవాలో ఎట్లా తెలుస్తుంది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ మరి ఏ రకంగా ఈ విజయవాడను బాగు చేయాలి అంటే అన్ని రకాలైనటువంటి అధికారులు కూడా ప్రజాప్రతినిధులు మేము కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి మేము జిల్లా మంత్రి గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరు అధికారులతో డైరెక్ట్ గా మీరు చెప్పేసుకుని మీ ఆర్డర్లు ఇచ్చేసుకుని కోఆర్డినేట్ చేస్తే కాదు, ప్రజాప్రతినిధులను కూడా కలిసి మీరు సమీక్ష నిర్ణయాలు తీసుకుని విజయవాడను డెవలప్ చేయాల్సిందిగా కూడా నేను ఒక ఎంపీగా ఇంత మాట్లాడుతున్నా అంటే మరి నాలో ఎంత భేదం ఉందో కూడా. కేసినేని వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎంపీ గారు చెప్పినవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం, కార్పొరేటర్లు, మేయర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని విజయవాడ నగర అభివృద్ధి విషయంలో ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా నగర శోభ రావాలి ఈ నగరానికి. ఎందుకంటే రాజధాని శోభ, విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేస్తాననే మాటకు అనుగుణంగా విజయవాడ నగరం పక్కనే తొల్లూరు మండలంలో రేపు మన గొల్లపూడి పక్కన సూరాపాలెం బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే మనం రాజధానికి నడిచెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి ఆ విధంగా మనకు అందుబాటులో మనకి ఇక్కడ నగరాన్ని తీసుకురావడమే కాకుండా రాజధాని శోభ ఈ నగరానికి రావాలి. పేదవాళ్ళు ఇంకా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్లు కానీ బాగా కట్టుకొని మంచినీరు కూడా సమృద్ధికి రావాలని స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు గారు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. ఆయన కసిగా పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, ప్రతి గుంట పొడుస్తూ మరి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆ గుంటలు పోవటం కానీ, మమ్మల్ని పిలవటం కానీ, ధర్నాలు చేపించడం కానీ, రామారావు గారి విగ్రహం దగ్గర కొన్ని వందల కార్యక్రమాలు మేము చేశాం.